ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మేము వచ్చేసి క్యాలీఫ్లవర్ తోటకు వచ్చాము. ఒకసారి చూద్దాము. నేను ఫస్ట్ కొంచెం చెప్తాను. క్యాలీఫ్లవర్ తోటకు వచ్చాము. ఈ యొక్క పంటకి లాభమా నష్టమా అనేది వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వినండి. చెప్పండి అన్న, ఈసారి పంట ఎలా ఉంది? పంట అయితే బాగా వచ్చింది మేడం. పంట వచ్చిన దానికి అయితే రేట్ ఎట్లుంది? రేటు తక్కువనే. రేట్ ఎక్కువ ఉంటే మీకు లాభం వస్తుంది. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇదే పని చేస్తున్నారు ఈరోజు. ఇదే పని. ఒక గడ్డ ఎంత కిలో ఉండొచ్చు? 1-2 కిలోలు 3 కిలోలు వస్తుంది మేడం. ఒక గడ్డ 2 కిలోలు అన్నప్పుడు ఒకరే కట్ చేసుకొని తీసుకోలేరు. ఖచ్చితంగా దీన్ని కట్ చేసి 2 కిలోలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కావాలి. కొంతమందికి 1/2 కిలోనే కావాలి. అలాంటప్పుడు అంతా కష్టమే. అందుకనే తక్కువైంది మేడం. సన్న సైజు ఉంటే ఇది పెద్దగా అయిపోయింది. అలా పోవడం లేదు. అందుకనే కొద్దిగా లేట్ చేసినందుకు లాభరినాయి. అందులో వాతావరణం ఈసారి బాగుంది కదా. అవును, పంట కూడా ఎక్కువ వచ్చింది. ఇంత పంట రాలే మేడం నిరుడు పోయినసారి. ఈసారి వచ్చింది కానీ లాభం లేదు. కొంచెం తక్కువ వచ్చినా లాభం వచ్చింది. చూసారా? మీ పేరు ఏంటన్నా? నా పేరు రామకృష్ణ మేడం. రామకృష్ణ. మీ పొలమే కదా? మా పొలం. ఇది ఒక్కటే వేస్తారా, ఇంకా ఏమన్నా వేస్తారా? అప్పుడు ఉల్లిగడ్డ వేసింది. అంటే ఇది ఇట్లా వేయొచ్చా? ఒకసారి ఒకటి వేయచ్చు. ఉల్లిగడ్డ వేసింది. ఉల్లిగడ్డలు అయితే బాగా 3000. ఇదే కొంచెం నష్టం. పంట ఎక్కువ వచ్చింది, అందరూ వేసినారు. కాంపిటీషన్ పెరిగింది. చూడండి, కాంపిటేటివ్ లైఫ్లో రైతులకు కూడా కాంపిటీషన్ ఉంది. ఫ్లవర్, బేబీ క్యాలీఫ్లవర్, మదర్ క్యాలీఫ్లవర్, ఫాదర్ క్యాలీఫ్లవర్. ఇదేం స్కేట్ కాకుందిలే, దిగండి. ఒకసారి స్కేట్ అయినావు. క్యాలీఫ్లవర్ తోట చూడండి అక్కడ ఫ్రంట్. ఏ పాపని చూసుకోక. ఇదంతా క్యాలీఫ్లవర్ తోట. చూడండి క్యాలీఫ్లవర్ ఎంత బాగుంది. ఇక్కడ ఆల్రెడీ కోసేసారు. దిగు, చుట్టూ ఆకులు, మధ్యలో క్యాలీఫ్లవర్.